ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న నానుని తలపిస్తోంది కూటమి నేతలకు ఈరోజు నామినేట్ పదవుల కేటాయింపులో నెలకొన్న అనిశ్చితి చూస్తుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడాలన్న ఉద్దేశంతో అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు వారి మనోభావాలకు అనుగుణంగానే 164 మందిని ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించి ప్రతిపక్ష హోదా కూడాను వైసీపీ పార్టీకి ఇవ్వని పరిస్థితుల్లో 9 నెలల కూటమి పాలనలో నామినేట్ పదవులు కేటాయింపులో 3 పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మాత్రం ఈరోజు కూటమి శాపంగా మారిందన్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత చౌదరి సత్యనారాయణ తనయుడు చౌదరి బాబ్జీ సీనియర్ టీడీపీ నాయకులు ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అయితే మార్చగలిచారు, కానీ 3 పార్టీలు కూటమి ఈ కూటమి మాత్రం ఆ సీనియర్ నాయకుల పాలిట శాపంగా మారినటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఒక మదన పోవటం మిమ్మల్ని వెంటాడుతుంది. నిజమేనా? ఇది వాస్తవం కాదు. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ముందు ఉన్న పరిణామాలు వేరే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిణామాలు వేరే. కూటమి ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రాన్ని అతాకుతలం చేసిన వైసీపీ రాష్ట్ర స్థితిగతులను పూర్తిగా అధోగతిని మార్చేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆ పరిస్థితుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఆ పరిస్థితుల్ని అన్ని విధాల రాష్ట్రానికి ఒక దిక్సూచిలా ఉండాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వర గారితో కలిపి కూటమి నాయకులంతా కలిపి సమన్వయపరిచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గాడిలో పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ఎవరిని కూడా కించపరచాలనో ఎవరిని విడిచిపెట్టాలనే ఆలోచన అయితే ఈ ప్రభుత్వానికి కానీ కూటమి నాయకులకు కానీ మా నాయకుడికి కానీ ఎవరికీ లేదు. ఎందుకంటే ఏ పరిస్థితిలో ఎప్పుడు ఎవరిని పార్టీ కోసం ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం వాడుకోవాలనే దాని కోసమే పార్టీ ఉంది తప్పి వాడుకునే భాగంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ మాత్రమే బడిలో ఉంటున్నటువంటి పూర్తి ధీమాతో ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని సంప్రదించకుండా మద్దతు ఇవ్వడం, చివరి క్షణంలో బీజేపీ కూడాను కూటమిలో కలవడం, ఈ పరిణామాలన్నీ కూడాను టీడీపీ సీనియర్ నాయకుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది. ఏం కాదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి మచ్చలేని నాయకుడిని అరెస్ట్ చేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానీకం కానీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏంటి పరిస్థితి, ఏంటి అతాకుతలం అయిపోతున్నాయి రాష్ట్రాన్ని మొత్తం చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు ఈ మూర్ఖుడు. దీన్ని ఏ విధంగా పరిస్థితిని ఆదుకోవాలనే తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో కూటమి నాయకులకి కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి ఒక మనోధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుని ఖండిస్తూ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే వరకు నేను అండగా ఉంటానని చెప్పి అండగా ఉండి రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి గారికి భరతం పడతామని ఆ రోజు శబ్దం పన్నిన పరిస్థితిలోనే ఈరోజు ఎవరికైనా కొంచెం ఇబ్బందులు జరిగితే జరగొచ్చేమో తప్పించి పార్టీ పరంగా కానీ నాయకుల పరంగా కానీ ఇబ్బందులు పెట్టి అలానే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వానికి లేదు. 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ కండువా ఆ పసుపు చొక్కే పరమాధానంగా పార్టీలో పనిచేస్తున్నారు. ఇంత అనుభవం ఉన్నటువంటి చౌదరి బాబ్జీకి కూటమి ప్రభుత్వ హయాంలో ఒక కాలింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పేరు ప్రకటించిన ఆ క్షణం బాబ్జీ మదనపాటు ఎలా ఉంది? ఆ రోజు కాలింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ వచ్చిన తర్వాత నాకన్నా ముందు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, జిల్లా పెద్దలు పొరపాటు జరిగిందనే రకంగా చెప్పడం, పార్టీ పరంగా కూడా పొరపాటు జరిగింది, దాన్ని సెటరేట్ చేస్తామని చెప్పి పార్టీ పరంగా నాకు ఆ రోజు వితిన్ 2 డేస్లో పార్టీ పరంగా
చౌదరి బాబ్జీకి జరిగిన ఇబ్బంది ఏదామని ఆ గౌరవం కానీ కొంచెం ఇబ్బంది జరిగింది అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా కూటమి నాయకులు, జిల్లా మంత్రులిద్దరూ కూడా దీన్ని బాబ్జీ అంకుల్కి కానీ బాబ్జీ గారికి కానీ గౌరవానికి ఇబ్బంది జరిగిందనే ఉద్దేశంతో మీరు ఎవరికి తెలియకుండా నా పేరు ప్రకటన జాబితాలో పేరు రావడం జరిగిపోయింది అనుకుంటున్నారు? ఖచ్చితంగా జరిగింది. ఇందులో ఎవరిని నిందించడానికి లేదు. వితిన్ జాబితాలో లిస్టు అనౌన్స్ అయిన 5 నిమిషాల్లోనే నాకు ఫోన్లు వచ్చాయి. ఇది పొరపాట్లు జరిగేవి. రాష్ట్ర పార్టీ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. అంతే తప్పించి ఇదేదో బాబ్జీ కాలింగోడు డైరెక్టర్ ఇచ్చేద్దామనే ఉద్దేశంతో మామూలుగా కింది స్థాయిలో జరిగిన పరిణామమే తప్పించి ఇంకోటి కాదు. ఏది ఏమైనా పార్టీ వితిన్ 2 డేస్లో ఇచ్చిన జీవోలోనే రద్దు చేసి మమ్మల్ని మళ్ళీ పార్టీకి పరంగా నన్ను గౌరవించిన సంగతి మీకు తెలుసు. జరిగింది పొరపాటు అని మీ పెద్దలు చెప్పారు, మీకు సంప్రదించారని చెప్తున్నా. పొరపాటును సరిదిద్దుకునేందుకు కూడా ఇంత తత్సారం ఎందుకు? ఖచ్చితంగా జరిగిందండి. సత్సారం ఏం లేదు ఇందులోన. పొరపాటు ఏమి లేదు, పొరపాటు కాదు. వెంటనే జీవో కూడా వచ్చింది, మీకు తెలిసిందే. జీవో వచ్చింది, మాకు 18 మంది 20 మందితో జీవో వచ్చింది. 2 పేర్లు తీసేశారు. జీవో కూడా మళ్ళీ రావడం జరిగింది. దాంతోపాటు సర్దుబాటు ఏదైతే పొరపాటు జరిగిన తర్వాత దాన్ని సర్దుబాటు చేసుకునేందుకు సమయం ఇంత అవసరమా అని అడుగు. పార్టీ పరంగా ఎన్నిక తర్వాత జరిగిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఈ నెలాఖరులోపు, మార్చి నెలాఖరులోపు నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. అందులో తప్పనిసరిగా మాకు అవకాశం ఉంటుందనేది ఆశిస్తున్నాం. ఈ పరిస్థితి ఒక్క టీడీపీ పార్టీలోనే ఉందనుకుంటున్నారా? మీతో పాటు కూటమిలో ఉన్నటువంటి ఏదైతే జనసేన, బీజేపీ సీనియర్ నాయకుల్లో కూడా ఈ మదనపాటు, ఈ అవమానం వీటిని వెంటాడుతున్నాయి అనుకుంటున్నాను. అవమానం కాదు, పార్టీ పరంగా రాష్ట్రంలోన, జిల్లాలోన ఇవన్నీ కూడా ప్రతి జిల్లాలోన పరిస్థితులు అనేవి ఉన్నాయి. చాలామంది ఎన్నికల సందర్భంలో చాలామంది సీనియర్ నాయకులకి పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర పునర్నిర్మాణం, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పక్కన పెట్టారు తప్పించి ఎవరిని కించపరచాలనే ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారికి కానీ, ఎన్డీఏ కూటమి కానీ లేదు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు 5 ఏళ్ల పాటు వైసీపీ గవర్నమెంట్లో టీడీపీ నాయకుల హెరాస్మెంట్ చేసినట్టు వారందరూ కూడాను తదనుగుణమైనటువంటి గుర్తింపు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాలేదు అన్నటువంటి మదనపాటు 3 పార్టీల్లో సీనియర్ నాయకులు కూడా వెంటాడుతారు. అందులో చౌదరి బాబ్జీ కూడా అతిశక్తిగా. మదనపాటు అనేది ఏమి లేదు. మదనపాటు కాదు, తప్పనిసరిగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కొన్ని పరిణామాలు జరిగాయి. ఆ పరిణామాలు జరుగుతామని ఎవరైనా ఊహించామా? మరి మీరు అనేది సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు కేటాయింపు, సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేటప్పుడు బీజేపీకి హెచ్చర్లో ఇస్తారని కానీ కొన్ని సందర్భాల్లో ఇచ్చేటప్పుడు మాకు కూడా చాలా క్లారిటీగా చెప్పారు బాబు గారు కానీ కూటమి నాయకులు. అక్కడ బీజేపీకి ఇస్తున్నాం అనేది కాదు, గెలిపించాలా, మీరు అందరూ కష్టపడండి. పార్టీ పరంగా మళ్ళీ సీనియర్స్ని గుర్తించే బాధ్యత అందరినీ గుర్తిస్తాం, పార్టీ పరంగా ఇచ్చేయండి అన్న. తప్పనిసరిగా అదే పరిస్థితిలో అదే దృక్పథంతో మేము కష్టపడ్డాం, పనిచేసాం, ముందుకెళ్ళాం, ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, ప్రభుత్వం రావడానికి తగిన కృషి చేశాం. ఇచ్చినటువంటి ఆ భరోసాని నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వంలో ఏ ఆటంకాలు ఈరోజు ఆ సీనియర్ నాయకులకు తదనుగుణమైన గుర్తింపు ఇవ్వడానికి వాళ్ళకి ఏ సోర్సు దొరకపోవడం? తప్పనిసరిగా సీనియర్స్ని అందరినీ గుర్తించే పరిస్థితి అయితే కూటమి నాయకులకు ఉంది. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ బాబు గారికి అయితే ఆ పరిస్థితి ఉంది. కూటమి నాయకులకి మమ్మల్ని ఎప్పుడు కూడా పార్టీ పరంగా పార్టీ మమ్మల్ని గుర్తించుకుంటుంది. మేము పార్టీని ప్రజలు మాతో గత 40 ఏళ్ళుగా ప్రయాణించిన ప్రజలకు కూడా మేము అదే పరిస్థితిగా పనిచేస్తున్నాం అనే సంగతి మీకు కూడా తెలుసు. 4 దశాబ్దాలుగా ఈ పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి చౌదరి బాబ్జీకి తదనుకున్నట్టు గౌరవం లభించాలి అంటే రేపు ఏవైతే కాలపరిమితి ముగుస్తున్నట్టు ఎమ్మెల్సీల్లో బాబ్జీని కూడా బరిలో దించే అవకాశాలను ఏమైనా ఆశాభావంతో ఉన్నారా? ఏ పదవి ఇచ్చినా నేను స్వీకరించడానికి సిద్ధం.
ఎమ్మెల్సీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే యాంటీ కాంగ్రెస్ కుటుంబాలను తీసుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఆ రోజు యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీస్నే ఈరోజు ప్రతిభాపాత్ర గారిని కానీ సీతారాం గారిని కానీ కళా వెంకట్రావు గారిని కానీ అదేవిధంగా శివాజీ గారిని అందరినీ తీసుకున్నారు. అదే పరిస్థితిలో మాకు కూడా ఆ రోజు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మేము ఆ రోజు కొన్ని ఇబ్బందులు ఇదయ్యాం. ఈరోజు మనకి వచ్చిన పరిణామాల్లో అవకాశం ఆశ ప్రతి వారికి ఉంటుంది. నేను ఒక మాజీ శాసనసభ్యుడి కొడుకుని, ఒక ఫ్రీడమ్ ఫైటరు, ఒక స్వాతంత్ర సమర 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నాం. పార్టీ పరిశీలిస్తారని ఆశిస్తున్నాం. ఇంత డెడికేషనే మీకు ఈరోజు ఐడెంటిటీ కల్పించడంలో తత్సారం జరుగుతుంది. అంటే మీరు ఇంకెక్కడికి వెళ్ళరు కదా అన్నట్టు ఒక ధీమా పార్టీ అధిష్టానం దృష్టిలో బలంగా నాటుకుందేమో అన్నటువంటి సంకేతాలు కనిపించట్లేదు. అదేం లేదండి. పార్టీ డెలికేషన్ అనేది కంపల్సరీ. పార్టీ కోసం, పార్టీ క్రమశిక్షణ కోసం, పార్టీని సుశిక్షిత సైనికుల చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పెంచి పెద్ద చేసి పార్టీ పరంగా ఇచ్చేశారు. అదే బాటలో ఎర్రన్నాయుడు గారు కూడా మమ్మల్ని నడిపించారు. ఆ నడకలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళి కష్టాలైనా సుఖాలైనా పడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు లాటోడికి కూడా అనేకమైన అవమానాలు జరిగాయి. మాకు కూడా పార్టీ పరంగా ఎటువంటి అవమానం అనేది ఉండదు. తప్పనిసరిగా నాకు తగిన గౌరవం పార్టీ ఇస్తుందనేది నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మీద కానీ, లోకేష్ బాబు గారి మీద కానీ, అదే ఎన్డీఏ కూటమి మీద కాదు, పూర్తి నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. అంతేనా? లేకపోతే ఒక బలమైన సామాజిక చెందినటువంటి టీడీపీలో కరుడు కట్టిన ఒక కార్యకర్తగా, ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకుగా ఉన్నారు. మీకేమైనా సముచిత స్థానం కల్పిస్తే ఆ సామాజిక వర్గం ఇక్కడ బలోపేతమైనటువంటి ఏవైనా శక్తులు మీకు అడ్డు నిలిచే పరిస్థితి ఉందా? అది తప్పుడు ఆలోచన అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక వసుదైక కుటుంబం. తెలుగుదేశం పార్టీలో ఈరోజు అందరం సమిష్టిగా పనిచేయాలి, సమిష్టిగా ఉండాలి, సమిష్టిగా ఆలోచించాలి, అన్ని కులాలు ఉండాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఉంది తప్పించి ఏ సామాజిక వర్గానికి ఎత్తుకోవడము, ఇంకో సామాజిక వర్గానికి ఇంచిపరిచే సామాజిక వర్గ నాయకుడిగా నిన్న కాలింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఎన్నికలో ప్రతి ఒక్కరు కూడా చౌదరి బాబ్జీని ఒక డైరెక్టర్ స్థానానికే పరిమితి చేసినటువంటి విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి. కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయండి. ఆ పొరపాటుని వెంటనే రెక్టిఫై చేసుకుంటారు. కాలింగి సామాజిక వర్గం అంటే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి గౌరవం ఉంది. ఈరోజు తమ్మినేని సీతారాం గారికి కానీ, అదేవిధంగా అనేక మంది కాలింగులకి గౌరవం ఇచ్చింది. ఆ రోజు తమ్మినేని సీతారాం గారికి, అప్పయ్య దొర గారికి, అదేవిధంగా అనేక మంది పెద్ద నాయకులకి గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అప్పయ్య దొరని పార్లమెంట్కి పంపించింది తెలుగుదేశం పార్టీ. తమ్మినేని సీతారాం గారికి పార్లమెంట్కి పంపిస్తామంటే ఆ రోజు ఆయన ముందుకు రాలేదు తప్పించి తెలుగుదేశం పార్టీ కించపరచలేదే. ఆ ప్రాధాన్యత ప్రస్తుతం ఎందుకు ఇవ్వట్లేదు? కూటమిలో టీడీపీ ఉండడమే ఆ ఐడెంటిటీ మీకు రావట్లేదు అనుకుంటున్నారా? కూటమిలో కాదు, కొన్ని ఇబ్బందులు ఏదైనప్పటికీ కూడా పార్టీ పరంగా నాకు పార్టీ 10 ఏళ్ళు పార్టీ ప్రెసిడెంట్ పనిచేశాను. ఎప్పుడో 1962 తర్వాత కాలింగులకి జరగని సమితి స్థానం నా కుటుంబానికి దక్కింది. పార్టీ ఇంకంతకంటే ఏం చేస్తుంది? పార్టీ కష్టకాలంలో అంతలా పార్టీ కోసం పనిచేసిన చౌదరి బాబ్జీకి ఈరోజు 164 స్థానాలు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎందుకు 9 నెలలు కావస్తున్నా కూడా తదనుగుణమైన గుర్తింపు లేదు. 4 దశాబ్దాలు 10 ఏళ్ళ పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు ఇన్ని పరిణామాలు చోటు చేసుకుని కూడా ఎందుకు మీకు ఆ గౌరవం, ఎక్కడ మీకు ఆ ఆటంకం కానీ లేకపోతే అవరోధం అధిగమించుకో పరిస్థితి? తప్పవండి, కొన్ని తప్పు. ఈరోజు దేవినేని ఉమా గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సిన్సియర్ నాయకులు. దేవినేని ఉమా గారికి పార్టీ మీద వ్యతిరేకత కాదు కదా, నాయకుడికి దేవినేని ఉమా అంటే వ్యతిరేకత. అది అంతే సందర్భంలో చౌదరి బాబ్జీ అన్న, ఇక్కడ చౌదరి బాబ్జీ కుటుంబం అన్న, చౌదరి బాబ్జీ మీద ఉన్న ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నాయకులకు కానీ, విజయనగరం పార్లమెంట్లో ఉన్న నాయకులకు కానీ అందరికీ కూడా బాబ్జీ ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా సుశక్తమైన సైన్యాన్ని తయారు చేసిన వ్యక్తి అని చెప్పించి ఆయన మీద ఎప్పుడు కూడా వ్యతిరేకత లేదు. మా మీద వ్యతిరేకత పార్టీకి లేదు.
పార్టీకి అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ 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 మొదటి పార్ట్ కనుక ప్రస్తుతం గమనిస్తే కనుక ఈరోజు కూటమితో ఎందుకు ఎన్నికల్లో దిగామా అన్నటువంటి బాధ ప్రతి టీడీపీ సీనియర్ నాయకులు కూడా వెంటాడే పరిస్థితి మీరు ప్రస్తావించిన దేవినేని ఉమ్మతో పాటు ఎవరికి కూడా దేవినేని ఉమా కూడా ఈరోజు దేవినేని ఉమా కానీ ఈరోజు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలపబోతాం గుంటూరు ఎమ్మెల్సీ కానీ రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ కూడా ఒక పార్టీ ఏది చెప్తే అది క్రమశిక్షణకి కట్టుబడి ఉన్నాలే. ఈవేళ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు, కట్టుబడ్డారు. ఈవేళ అదేవిధంగా మా వర్మ గారు ఉన్నారు అక్కడ కాకినాడ, ఆయనకు కూడా రేపు స్థానం వస్తుంది. ఆయన ఏం గాబరపడలేదే, మీకు కూడా గాబరు పడవలసిన పనేట్లేదు. అంటే 9 నెలలు కావస్తున్నాయి, మీరు పడినటువంటి శ్రమకు తగిన గుర్తింపు రాలేదని మీ వెనకున్న వాళ్ళు చాలా మదన పడుతున్నారు. తప్పనిసరిగా గుర్తింపు వస్తుంది. తెలుగుదేశం పార్టీ మొన్న కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో 164 స్థానాలు గెలవడమే తెలుగుదేశం పార్టీ మాకు గుర్తింపే ప్రజలకు, మా పార్టీకి మాకు కూటమికి గుర్తించిన ప్రజలు. దాన్ని గౌరవించుకుంటూ ముందుకెళ్తున్నాం తప్పించి ఇందులో ఇంకోటి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మాకు రావాల్సిన ఏమైనా నామినేటెడ్ పోస్టులు మాకు వస్తావని ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కంచుకోటలా ఉన్నటువంటి ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీలో తెలుగు తమ్ముళ్ళందరికి కూడాను ఒక నాయకత్వంలో లోపం మాత్రం వెంటాడుతుంది. ఈరోజు వాళ్ళందరూ చెల్లా చెదిరిపోయి ఏ పార్టీలో చేరాలి అన్నటువంటి ఒక ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేసుకుని నిజమేనా? తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఇచ్చర్లు, అందులో సందేహం లేదు. ఆ కంచుకోట ఎప్పుడు కూడా ఎవరి వశం కాదు పగలగొట్టడం. కానీ బేట్లు వాడే పరిస్థితులు పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తే ఒక నియోజకవర్గం ఇన్ఛార్జి నియామకంలో 9 నెలల కాలం తప్పనిసరిగా త్వరలోనే నియమిస్తారు. ఎందుకంటే ఇన్ఛార్జి అనేది గతంలో ప్రతిభాభారతి గారు ఉండరు. ప్రతిభాభారతి గారి తర్వాత నాయన సూర్యనారాయణ రెడ్డి వచ్చారు, తర్వాత కళా వెంకట్రావు గారు వచ్చారు. కళా వెంకట్రావు గారి తర్వాత ఇప్పుడు కూటమికి అవకాశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో కూటమి ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీ గెలిచారు. అక్కడ కూటమి తాలూకా నాయకత్వానికి కానీ అదేవిధంగా పార్టీకి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది జరగకూడదు. పార్టీని పటిష్టపరుస్తూ కూటమి నాయకత్వానికి భేదాభిప్రాయాలు లేకుండా ఉన్న నాయకత్వం కావాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంది. తప్పనిసరిగా లేకపోతే కాంపిటీషన్ ఎక్కువ ఉందని ఉద్దేశంతో ఈరోజు తత్సారం జరుగుతుంది. కాంపిటీషన్ ఎప్పుడు కూడా దేనికి కూడా కాంపిటీషన్ ఉంటుందండి. కాంపిటీషన్ లేకుండా ఏ కార్యక్రమం జరగదు. రాజకీయాలే కాంపిటీషన్ ఉన్నప్పటికి కూడా నాయకుడి నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడి నిర్ణయమే శిరోదయం. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని కాదని ఎవరు కూడా ఎక్కడికి చెవదాటిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే లేదు. టీడీపీ పార్టీ అంటే అధ్యక్షుడిగా ఆయనైతే ఆ నిర్ణయం, కానీ కూటమితో కలిసి ఉన్నారు కాబట్టి, అందుకే కూటమితో ఉన్నాం కాబట్టి కూటమి నాయకుడిగా ఉన్న ఎమ్మెల్యే గారి నాయకత్వానికి కానీ అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజానీకానికి కానీ ఇబ్బందులు లేకుండా సమన్వయపరిచే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కోసం ఆయన ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉంటారు. తప్పనిసరిగా త్వరలోనే ఎచ్చర్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జి అనేది నియమించడం అనేది జరుగుతుంది. పార్టీ ఇప్పుడు కూడా పటిష్టంగా ఉంటుంది, అందులో సెకండ్ ఒపీనియన్ లేదు. ఎచ్చర్ల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇచ్చాపురం, హరిశ్చంద్రాపురం, ఎచ్చర్ల, చీపురుపిల్లి ఇవన్నీ తెలుగుదేశం కంచుకోటలు. ఆ కంచుకోటలో భాగమే ఎచ్చర్ల కంపల్సరిగా ఇన్ఛార్జిని నియమించడం అనేది జరుగుతుంది. ఇన్ఛార్జిని నియమిస్తారు. త్వరలో చౌదరి బాబ్జీని ఏ పోర్ట్ఫోలియో వరించబోతుంది అన్నటువంటి సంకేతాలు మీకు ఏమైనా కళ్ళ ముందు కనిపిస్తుంది? నేను ఒకటి ఆశిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పదవుల్లో ఇప్పుడు రేపు నామినేటెడ్ కోఆపరేటివ్ వ్యవస్థలో ఒక అవకాశం నాకు కలుగుతుందని మాత్రం నాకు ఆశ ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువు తీరి 9 నెలలు కావస్తున్నా ఏవైతే నామినేట్ పోస్టులు పంపిణీ విషయంలో మాత్రం 3 పార్టీల సీనియర్ నేతలకు కూటమి కలయిక మదనపాటు గురి చేస్తుంది అన్నోళ్ళు ఎటువంటి అతిశక్తి లేదు. 4 దశాబ్దాలుగా టీడీపీ పార్టీలో కొనసాగుతూ 10 ఏళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి చౌదరి బాబ్జీకి
కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పేరు ప్రకటించిన విషయంలో మాత్రం ఆ రోజు పార్టీ కోసం చేసినటువంటి సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని మదనపాటు మిగిలించింది. కాకపోతే మాత్రం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నామినేట్ పోస్టులు కేటాయించిన విషయంలో 3 పార్టీల ఏకాభిప్రాయం కోసం మాత్రం ఈరోజు ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది. మరోవైపు హెచ్చర్ల కాన్స్టిట్యున్సీలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ నియామకంలో పోటీ ఎక్కువగా ఉండడం, తదనుకున్నటువంటి నాయకుడు కోసం అన్వేషిస్తున్నటువంటి పార్టీ అధిష్టానం త్వరలోనే ఎవరైతే ఇన్ఛార్జ్ పేరును కూడా ప్రకటిస్తారు. మరోవైపు చూస్తే తను ఏదైతే పదవిని ఆశిస్తున్నారో అది తనకు ఆ గౌరవం దక్కించే విధంగా మా పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చౌదరి బాబుజీ. మరి ఆయన ఆశాభావంకు అనుగుణంగా పార్టీ అధిష్టానం తన సీనియారిటీని గుర్తిస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.